హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొడాలి నానికి బిగ్ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కొడాలి నానికి ఒక ఫుల్ స్టాప్ పడబోతుంది. ఎందుకు అని అంటే నిన్న చూసుకుంటే కొడాలి నానికి సంబంధించిన ప్రధాన అనుచరుల్ని 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే గతంలో 2022 డిసెంబర్ 25వ తారీఖున టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆయనకి సంబంధించిన కొన్ని షాపులపైన కొన్ని దుకాణాలపైన ఈ కొడాలి నాని అనుచరులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రీ ప్లాన్డ్గా చేసుకొని అతని షాపుల మీద పెట్రోల్ ప్యాకెట్లు పెట్టి దాడి చేసి, అంటే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామనే విధంగా దాడి చేయడం జరిగింది. అప్పట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే ఆ కేసు పెట్టినా కానీ అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఆ కేసు అనేది తీసుకోక వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ ఇక్కడ గతంలో చూసుకుంటే గతంలోనంటే కేవలం ఒక నెలన్నర 2 నెలల కిందట ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ 3 మొదలవుతుంది. ఖచ్చితంగా ఇందులో గన్నవరం నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గం కీలకమైనట్టు ఇండైరెక్ట్ గా కొంత హింట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీ అనుచరులు ఒకసారి 6, ఒకసారి 8 మందో 9 మందో అరెస్ట్ అయ్యారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. మరి వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కింద చాప కింద నీరులాగా ఆయన చుట్టూ కూడా మెడ చుట్టూ ఉచ్చు బిగుతుందని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇటు గుడివాడ నియోజకవర్గంలో కూడా ముందుగా ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గర అనుచరులు అని పేర్లు చెప్పుకొని వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా గత 5 ఏళ్ళు కూడా దందాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మెయిన్గా టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఇలా రకరకాల దోపిడీలు. ఒకటేం లేదు, యాక్చువల్లీ ఎక్కడైనా చూసుకోండి, ఎమ్మెల్యే దోపిడీ చేసిన దానికంటే, ఎమ్మెల్యే అవినీతి చేసిన దానికంటే తన వెనకాలన్న అనుచరులు చాలా దారుణంగా ఉంటారు. ఈవెన్ ఓపెన్గా చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే గారితో చిన్న పని ఉందని చెప్పి ఒక సామాన్య ప్రజలు వెళ్ళి అక్కడ మాట్లాడితే వాడి దగ్గర ఎంతో కొంత తినందే వాడి పని పూర్తవనవరు, అంత దారుణంగా ఉంటారు. అలాంటిది కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక్కడ ఏదో ఒక డిస్కషన్ వచ్చింది, ఏదో ఒక గొడవ వచ్చిందని అంటే ఖచ్చితంగా వాళ్ళ అంతు చూసి వాళ్ళకి కాలో చెయ్యో ఏదో ఒకటి తీసేసి, లేదనంటే వాళ్ళని మానసికంగా హింసించేసో, లేదనంటే వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టు, లేదనంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసులు పెట్టి తిప్పించడము, ఇలా సగం దరిద్రాలు ఉండేవి. మరి గతంలో వాళ్ళు చేసిన ఇలాంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయి. ఎందుకనంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా కావాలో అలా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు కీలకంగా చూసుకుంటే వాళ్ళకి ఏ పదవులు లేవు, వాళ్ళు అధికారంలో లేరు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు అనుచరులను అరెస్ట్ చేసే విధంగా రేపు రాబోయే రోజుల్లో కొడాలి నానిని కూడా చాలా బలంగా అరెస్ట్ చేస్తారు. అందులో డౌటే లేదు. ఏ కేసులో వెళ్తాడు, అవినీతి కేసులో వెళ్తాడా, లేదనంటే ఇంకో కేసు అనేది మనం అయితే క్లారిటీగా చెప్పలేం. కానీ నారా లోకేష్ అయితే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. రెడ్ బుక్ చాప్టర్ 3లో ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గం ఉంటుంది అనేటట్టు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది కాకపోయినా కానీ ఇంకొక కేసుల్లోనైనా సరే ఖచ్చితంగా కొడాలి నానిని అయితే మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఎందుకు అనంటే మెయిన్గా నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని అంత దారుణంగా తిట్టిన నేతలు ఎవరైనా ఉన్నారనంటే మొదటి 3, అంటే టాప్ లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ 1 కొడాలి నాని. చంద్రబాబు నాయుడిని అనకూడదు కానీ ఒక కుక్కతో సమానంగా పోల్చి తిట్టాడు. నారా లోకేష్ను కూడా అంత దారుణంగా తిట్టాడు. అసలు అంత నీచంగా మాట్లాడడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మెయిన్గా బూతుల మంత్రులు అనే పేరు రావడానికి ఎంత వరస్ట్ పరిపాలన, ఎంత వరస్ట్ ఎమ్మెల్యేలు, నాయకులు అని చెప్పుకోవడానికి మొదటి కారణం కొడాలి నాని. కేవలం ఆయన బూతులే, ఎక్కడా కూడా కనీసం అసెంబ్లీలో కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ 10 మంది ఉన్నారనేటట్టు, లేదనంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఎక్కడికి వెళ్ళా కానీ ఎంతసేపు కూడా బూతులు తప్పితే ఎక్కడా కూడా సౌమ్యంగా మాట్లాడినట్టు లేదు. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 6 నెలల నుంచి కూడా ఆయన చాలా కామ్గా ఉంటున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అని చూడాలి. ఏదేమైనా కానీ ఖచ్చితంగా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం ఆల్రెడీ నియోజకవర్గ ఎమ్మెల్యే కింద ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకంటే 20 ఏళ్ళు ఆయన 4 సార్లు ఎమ్మెల్యే కింద చేశాడు. కానీ గుడివాడలో ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంది తప్పితే ఎక్కడ కూడా సరిగ్గా అభివృద్ధి జరిగినట్టు లేదు. వెచ్చలవిడిగా గంజాయి అనేది, రౌడీజం అనేది, నేరస్తులు అనేవి, బ్లేడ్ బ్యాచ్లు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి.
ఇప్పుడు మరి గుడివాడ ప్రజలు ఏం ఆలోచించుకున్నారు కానీ కోడళ్ళని 4 సార్లు చేసిన తర్వాత ఒక్క దెబ్బ కొడితే మొత్తం ఇంకా రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి యాక్చువల్లీ ఈసారితో లాస్ట్ అని చెప్పడం జరిగింది. ఈసారి తప్పితే ఇంకా నేను రాజకీయాల్లో ఉండను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. అంటే గెలిచినా ఓడిపోయినా కానీ ఆయన అయితే ఈసారితో లాస్ట్ సారి అనేటట్టు చెప్పడం జరిగింది. మరి రేపటి రోజుల్లో ఏం చెప్తారని మనకు తెలియదు. కానీ ఏదేమైనా కానీ ప్రజలైతే ఆల్రెడీ ప్రభుత్వ ప్రజాప్రతినిధి కింద ఆయనకు ఒక దెబ్బ కొట్టారు. కానీ ఆయన చేసిన అవినీతి అక్రమాలు, ఆయన అడ్డం పెట్టుకొని, ఆయన పేరు అడ్డం పెట్టుకొని ఎవరైతే కొంతమంది దారుణాలు చేశారో ఇవన్నీ కూడా రేపటి రోజుల్లో బయటకు వస్తాయి. వదిలే సమస్య అయితే లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడని పక్కన పెడితే కీలకంగా ఒక మనిషికి మినిమం వాల్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు నారా లోకేష్ తనకుండే వాల్యూ తనకుంది. గతంలో నారా లోకేష్ని పప్పు అనేటట్టు కొన్ని ఇబ్బందికరంగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం, ఇలా చాలా దారుణాలు ఉంటాయి. ఈ దారుణాలన్నీ కూడా కీలకంగా చూసుకుంటే ముందు ఈ కోడళ్ళని మొదలెట్టారు. మరి ఎలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు, ఎక్కడెక్కడ ఏం జరిగే అవకాశం ఉందనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ ఇలాంటివి మాత్రం రాజకీయాల్లో ఎంకరేజ్ చేయకూడదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కొంతవరకు కూడా గతంతో పోల్చుకుంటే ఈ భూత పురాణాలే కానీ ఈ నేర చరిత్ర అనేది కొంతవరకు తగ్గిందని మనం అయితే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా తగ్గితే ఎక్కడా కూడా ఎలాంటికి తావు లేకుండా ఉండే పరమైతే రాజకీయాలకు సంబంధించిన నాయకులే కానీ ఇటు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి మెయిన్గా దానివల్ల లబ్ధి పొందే ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో కోడళ్ళని కూడా గుడివాడ నియోజకవర్గంలో ఫుల్ స్టాప్ పూర్తిగా పడుతుంది. ఈవెన్ జైలుకి ఏ జైలుకి వెళ్తారా అనేది మనం అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుద్ది. ఇది మాత్రం గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.